రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నింట్లోనూ మనకేమీ సరిగ్గా తెలియట్లేదు, లేదంటే వాల్యూస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి రావట్లేదు అంటే ఒకసారి స్కాన్ చేసుకుని స్కాన్లో అంతా నార్మల్గా ఉందా లేదా ఎట్ ఆల్ లెవెల్స్ అన్నది చూస్తాము. ఒకసారి పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని వలన ఇలా పీరియడ్స్ రావట్లేదు అన్నది అబ్స్ట్రక్టివ్ కండిషన్సా, లేదంటే అంతా నార్మల్ ఉందా, ఓవరీస్ ఎలా ఉంది, ఇదంతాను 3D అల్ట్రాసౌండ్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకేమేమి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే నీడ్ ఉంటే ఎంఆర్ఐ పెల్విస్ అనేది మనం చేస్తామండి. ఇంకా ఫర్దర్గా బెటర్ ఇవాల్యుయేషన్ కావాలి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండి. డైరెక్ట్గా స్కోప్ వేసి మనం చూస్తాం అన్నీను ఇంటర్నల్ ఆర్గన్స్ ఎనటామికల్గా నార్మల్ ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేయటం జరుగుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే క్యారియోటైపింగ్ అండి. క్యారియోటైపింగ్ అంటే క్రోమోసోమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబరును, అసలు ఏమైనా మేజర్ ట్రాన్స్లోకేషన్స్ ఉన్నా కానీ మనకి క్యారియోటైపింగ్లో తెలుస్తుంది. నంబర్ ఒకటి తెలుస్తుంది, వెదర్ ఇట్ ఇస్ XYయా XX లేదంటే ఏమైనా టర్నర్సా మొజైక్సా ఇదంతాను కూడాను. అట్ ద సేమ్ టైం ట్రాన్స్లోకేషన్స్ కూడా బేసిక్ క్యారియోటైపింగ్ టెస్టింగ్లో మనకి తెలిసిపోతుందండి.